కులం, మతం, ప్రాంతం, లింగం పేరుతో విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు, నేరాలను అరికట్టేలా చట్టాన్ని రూపొందించడంపై కమిటీ దృష్టి సారించినట్లు విద్వేషపూరిత నేరాల నిరోధక కమిటీ అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ శాసనసభలో తొలిసారి ప్రతిపాదించిన 2026 తెలంగాణ విద్వేషపూరిత నేరాల హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ నిరోధక బిల్లుపై కీలక ప్రక్రియ ప్రారంభమైంది. బిల్లును మరింత సమగ్రంగా రాజ్యాంగబద్దంగా రూపొందించే లక్ష్యంతో ఏర్పాటైన సెలెక్ట్ కమిటీ సమావేశం స్పీకర్ ఛాంబర్లో జరిగింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిసేలోపు సెలెక్ట్ కమిటీ నివేదికను సభకు సమర్పించాలనే లక్ష్యంతో కార్యాచరణ రూపొందించినట్లు మంత్రి తెలిపారు. బిల్లుపై శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల అభిప్రాయాలు సేకరించాలని కూడా కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. ఈ చట్టం భవిష్యత్తులో దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా ఉండాలని, భావ ప్రకటన స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలగకుండా సమతుల్యత పాటించాలని కమిటీ స్పష్టం చేసినట్లు వివరించారు. అందరూ కూడా ఒక బేస్ లైన్ సంబంధించి డిసిషన్ తీసుకున్నాం. అందరి అభిప్రాయం ఒకటే, విద్వేషపూరితంగా, నేరపూరితంగా ఉండొద్దు. దాని భావజాల వ్యాప్తి అటువంటి ప్రచారం, దుష్ప్రచారం లేదా అబద్దాలకు సంబంధించి లేదా మనిషికి యొక్క అనేకమైన అంశాలు, మతము, లింగ, ప్రాంత, కుల, ఇతర అనేకమైనటువంటి ఏదైతే అంశాలకు సంబంధించినటువంటి విద్వేషపూరితమైన లేకపోతే నేరపూరితమైనటువంటి ఆ ఉద్దేశంతో జరిగేటువంటి వాటిని అరికట్టడానికి, భవిష్యత్తులో ఇవి తప్పు అనిపించేటువంటి సమాజంలో భావం కలిగజేసేదాని కొరకు కమిటీ ఒక మంచి అందరి సలహా సూచనలతో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి తప్పకుండా ఆ విధంగా ఇచ్చే ప్రయత్నం చేస్తారు.